సో ఈరోజు చాలామంది బీఫామ్, ఎంఫామ్, ఫార్మ్‌డి, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఈవెన్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఎండీఎస్ చదివిన గ్రాడ్యుయేట్స్ అందరూ అండర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు. మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ డైలమా. ఏ డొమైన్‌ని చూస్ చేసుకోవాలి? ఏ డిపార్ట్మెంట్‌ని ప్రిపేర్ అవ్వాలి? ఏ కంపెనీకి నేను అప్లై చేయగలగాలి? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ లైక్ చూసింగ్ ఎ డొమైన్. అక్కడ మిస్టేక్ చేస్తున్నారు. సో అన్‌ఫార్చునేట్‌లీ పీపుల్ ఆర్ చూసింగ్ డిమాండ్ లేనటువంటి డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవడం వలన వాళ్ళ ఫ్యూచర్ అనేది అంత గ్రోయింగ్ అనేది లేదు. డ్యూరింగ్ మై టెన్యూర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్లినాక్సీ అండ్ మై పాస్ట్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఐ వాజ్ ఐడెంటిఫైడ్ దట్ మనం చూస్ చేసుకునే డిపార్ట్మెంట్ అనేది ఫ్యూచర్‌లో బాగుండగలిగితే మేబీ ఈరోజు మనకు తక్కువ సాలరీ వచ్చినప్పుడు ఫ్యూచర్‌లో మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్‌తో ఎక్కువ సాలరీ రావడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే క్లినాక్సీ ఒక స్టెప్ ముందుకు తీసుకొని మనకున్నటువంటి ప్రోగ్రాంలో మనము ఎక్కువ కంటెంట్‌ని తక్కువ టైంలో స్టూడెంట్‌కి నేర్పించడం జరుగుతుంది. ఆ కంటెంట్ మెయిన్‌గా క్లినికల్ రీసెర్చ్, ఫార్మకోవిజిలెన్స్, మెడికల్ రైటింగ్, మెడికల్ డివైజెస్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్, మెడికల్ కోడింగ్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లినికల్ రీసెర్చ్. సో ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి మెయిన్‌గా ఎక్కడ జాబ్‌ల అవకాశాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్‌లోకి వెళ్తే వాళ్ళకి ఒక 15-20 ఇయర్స్ కెరీర్ అనేది డోకా లేకుండా ఉంటుంది. స్టార్టింగ్ సాలరీ మేబీ ఒక 25,000 రావచ్చు. బట్ ఎట్ ది ఎండ్ ఓకే ద గ్రాస్ సాలరీ ఇఫ్ యూ ఆర్ బికమ్ ఎ మేనేజర్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ సాలరీస్ అనేవి ఒక హై రేంజ్‌లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సో ఈరోజు మన క్లినాక్సీ నుంచి మనం ఇచ్చే మాడ్యూల్స్ కోచింగ్‌లో 6 డిపార్ట్మెంట్లు ఒకే ట్రైనింగ్‌లో నేర్పిస్తున్నాము. అది పెద్ద అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు స్టూడెంట్స్. చాలా టాప్ లెవెల్‌లో మన స్టూడెంట్స్ కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేయడానికి ఈ 6 డొమైన్ల నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. సో చూస్ క్లినాక్సీ అండ్ రైట్ యూ ఆర్ ఇన్ ద డైరెక్షన్. ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ యువర్ ప్రొఫెషనల్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్.